నీ గుడి గోపురాన్ని చూసే వరకు అన్నం ముట్టదు. ఇది ఒక రాణి చేసిన భీష్మ ప్రతిజ్ఞ. కానీ ఆలోచించండి, ఒక గుడి కట్టాలంటే పునాదులు వేసి గోడలు కట్టి చివరిగా గోపురం కట్టడానికి సంవత్సరాలు పడుతుంది. మరి సంవత్సరాల తరబడి రాణి అన్నం తినకుండా ఎలా బతుకుతుంది? ఆమె ప్రాణాలను కాపాడడం సాధ్యమేనా? మహారాణి, మీకు గోపురం చూడడానికి సంవత్సరాలు అక్కర్లేదు, కేవలం వారం రోజులు చాలు అని ఒక శిల్పి అన్నాడు. అదెలా సాధ్యం? కాలంతో పోటీపడి ప్రకృతికి ఎదురెళ్ళి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం కోసం పుట్టినదే ఎల్లోరాలోని ఈ కైలాస దేవాలయం అని మీకు తెలుసా? ఒకప్పుడు రాష్ట్రకూట రాజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు కూడా చేతులెత్తేశారు. అప్పుడు రాణి తన భర్త కోలుకుంటే శివుడికి ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టిస్తానని, ఆ ఆలయ గోపురాన్ని చూసిన తర్వాతే ఆహారం తీసుకుంటానని కఠినమైన మొక్కు మొక్కుకుంది. ఆశ్చర్యకరంగా రాజు కోలుకున్నాడు. రాణి సంతోషించింది. వెంటనే గుడి కట్టడానికి శిల్పులను పిలిపించింది. కానీ అక్కడే అసలు సమస్య వచ్చింది. శిల్పులు, ఇంజనీర్లు వచ్చి, మహారాణి, మీరు అనుకున్నట్లు గుడి కట్టి దానిమీద కలశం పెట్టాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతకాలం మీరు భోజనం చేయకుండా ఉండడం అసాధ్యం అని చెప్పారు. రాణి ఆందోళనలో పడింది. మొక్కు తీర్చకపోతే దేవుడు ఆగ్రహానికి గురవుతాడేమో, అలాగని ఏళ్ల తరబడి పస్తులు ఉండలేను కదా అని భయపడింది. అప్పుడు కోకసా అనే ఒక తెలివైన శిల్పి ముందుకొచ్చాడు. మహారాణి, మీరు చింతించకండి, నేను వారం రోజుల్లోనే మీకు ఆలయ కలశాన్ని చూపిస్తాను అని మాటిచ్చాడు. అందరూ నవ్వారు. ఇది అసాధ్యం అనుకున్నారు. కానీ ఆ శిల్పికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. సాధారణంగా గుడిని కింద నుంచి పైకి కడతారు, కానీ కొండను పైనుండి కింద వరకు చెక్కుకుంటూ వస్తే ముందుగా తయారయ్యేదేమిటి? అవును, గోపుర కలశం. అలా ఆ శిల్పి కొండ పైభాగం నుండి పని మొదలుపెట్టి కొద్ది రోజుల్లోనే గోపురాన్ని చెక్కి రాణికి చూపించాడు. రాణి తన మొక్కును తీర్చుకుని భోజనం చేసింది. అలా ఒక శిల్పి తెలివితేటల వల్ల ఈ గుడి తయారైందని ఒక ప్రతీతి. ఇక్కడే అసలైన మిస్టరీ ఉంది. పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ గుడిని చెక్కడానికి ఆ కొండ నుంచి సుమారు 4 లక్షల టన్నుల రాయిని తొలగించారు. 4 లక్షల టన్నులంటే ఎంతో తెలుసా? ఇప్పటి కాలంలో అతి పెద్ద లారీలలో నింపినా సరే వేల లారీలవుతాయి. 50 కిలోమీటర్ల వరకు ఆ రాళ్ల తాలూకా ఒక్క చిన్న ముక్క కూడా దొరకలేదు. మరి ఆ 4 లక్షల టన్నుల రాయి ఏమైంది? దానిని ఎలా తరలించారు? కొందరేమంటారంటే ఆనాటి శిల్పుల దగ్గర ఒక వేపర్ మిషన్ లాంటి పరికరం ఉండేదని, అది రాళ్లను గాలిలో ఆవిరిలా మార్చేసిందని నమ్ముతారు. మరికొందరు ఇది ఏలియన్స్ పని అంటారు. కానీ నిజం ఇప్పటికీ మిస్టరీనే. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, మామూలుగా ఇలాంటి గుడిని ఇంత డీటెయిల్డ్ స్కల్ప్చర్తో చెక్కాలంటే కనీసం 100 నుంచి 150 సంవత్సరాలు పడుతుందట. అంటే తాతలు మొదలు పెడితే మనవళ్ళు పూర్తి చేస్తారట. కానీ చారిత్రక ఆధారాల ప్రకారం ఈ గుడిని కేవలం 18 సంవత్సరాలలోనే పూర్తి చేశారట. లెక్క వేసుకుంటే 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్లలో తీయాలంటే ప్రతిరోజు ప్రతి గంటకు సుమారు 4 టన్నుల రాయిల్ని పగలగొట్టి బయటికి పంపాలి. అది కూడా డిజైనింగ్, ప్లానింగ్, చెక్కడంతో సహా. రోజుకి 24 గంటలు పనిచేసినా అది అసాధ్యం అనిపిస్తుంది. మరి రాష్ట్రకూట రాజు శ్రీకృష్ణుడు 1 కాలంలో ఇది ఎలా సాధ్యమైంది? ఈ గుడి ఎంత బలమైందో చెప్పడానికి ఇంకొక చారిత్రక ఘటన ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ హిందూ దేవాలయాలను నాశనం చేసే క్రమంలో కైలాస దేవాలయాన్ని కూడా కూల్చమని 1000 మంది సైనికులను పంపాడు. వారు 3 సంవత్సరాల పాటు రాత్రి పగలు కష్టపడినా గుడిలోని చిన్న చిన్న శిల్పాలను మాత్రమే పాడు చేయగలిగారు, కానీ గుడినేమీ చేయలేకపోయారు. ఏలియన్స్ కట్టారా, మంత్రశక్తులతో కట్టారా అనేది పక్కన పెడితే కైలాస దేవాలయం మన భారతీయ శిల్పుల నైపుణ్యానికి, వారి ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం. నేటి అధునాతన టెక్నాలజీతో కూడా మనం దీన్ని మళ్ళీ కట్టలేము. అలాంటిది వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఇది సాధించారు.